శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే శ్రీశైలం దేవస్థానం యాత్ర ఒక ప్రత్యేక నియమంతో పూర్తవుతుంది. ప్రధాన దేవాలయంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసిన తరువాత క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించాలనేది ఆచారం. శివుని రుద్రరూపమైన వీరభద్రుడు సతీదేవి యజ్ఞఘటన తర్వాత అవతరించి క్షేత్రాన్ని రక్షించే దైవంగా నిలిచాడని పురాణాలు చెబుతాయి. ఈ ఆలయానికి గర్భాలయం లేకపోవడం విశేషం. ఎన్నిసార్లు గుడి నిర్మాణం ప్రారంభించినా గోడలు కూలిపోతున్న సమయంలో ఓ భక్తునికి స్వామివారు కలలో దర్శనమిచ్చి నన్ను బయలులోనే ఉంచండి, నేను క్షేత్రాన్ని కాపాడతాను అని చెప్పారని విశ్వాసం. అందుకే స్వామివారు నేరుగా ఆకాశం కిందే నిలిచి భక్తులకు దర్శనమిస్తారు. పూర్వకాలంలో రాజులు, యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడ ఆయుధాలకు పూజ చేసి విజయాన్ని కోరుకునేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరభద్రుని దర్శనం శని, కుజ దోషాలతో పాటు భయం, ప్రతికూల శక్తులను తొలగిస్తుందని అంటారు.